హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక డిఫరెంట్ స్టైల్లో అయితే న్యూ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఉల్లిపాయలో రవ్వ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్ ఇందులో ఒక చిన్న టిప్ కూడా చెప్తానండి. ఫ్రెండ్స్ మనం చేసే రెసిపీ పర్ఫెక్ట్గా రావాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే మీడియం సైజు 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అయితే చెప్తున్నానండి. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళ నుండి వాటర్ వచ్చి మంట కూడా వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే కట్ చేసేటప్పుడు ఒక 5 మినిట్స్ వాటర్లోనైనా వేసుకొని కట్ చేసుకోవాలి, లేదా ఫ్రిడ్జ్లోనైనా ఒక 5 మినిట్స్ పెట్టుకొని తర్వాత కట్ చేశారంటే కళ్ళ నుండి వాటర్ అన్నీ రావండి. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇక్కడ ఒక కప్పు సూజీ రవ్వ అయితే తీసుకున్నానండి. ఉప్మా రవ్వ కట్ చేసుకున్న ఆనియన్స్లో అయితే ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసుకోవాలండి. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని వేరొక బౌల్లోకి అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ స్లిప్ అయితే మిస్ అయిందండి. ఇందులోనే ఒక కప్పు వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండిని అనేది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ పిండి కలుపుకునేటప్పుడు ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. అది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్న పకోడీలాగా అయితే వేసుకోవాలండి. టిప్ అయితే చెప్తున్నానండి. ఆయిల్ అనేది బాగా వేడి కావాలండి. అప్పుడే మనం వేసుకునే పకోడీలు అనేటివి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అలాగే పకోడీలకు ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుందండి. ఆయిల్ వేడైన తర్వాతనే వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పకోడీలు అనేటివి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. తీసేసుకుని రిమైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ పకోడీలు అనేటివి ఫ్రై అయిపోయినాయండి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ యాడ్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. రిమైనింగ్ ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా మనము రవ్వ యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసుకునే శనగపిండి పకోడీ కాక ఇలా రవ్వ వేసుకొని చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు. అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే. ఫ్రెండ్స్ టేస్టీ రవ్వ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి.